స్వీట్ తినాలనిపిస్తే నోట్లో వెన్నలా కరిగిపోయి ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడని ఈ బర్ఫీ ట్రై చేయండి. దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ కి బదులు ఇలాంటి హార్డ్ అనడైజ్డ్ ప్యాన్ తీసుకుని అందులో మిల్క్ పౌడర్ కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. ఇందులోనే పంచదార, కుంకుమ పువ్వుని దంచి నానబెట్టిన పాలు కొద్దిగా వేసుకుని కలిపేసి మిగిలిన పాలు కూడా వేసి ఇలా స్మూత్ గా కలిపి దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నెయ్యి వేసుకుని మరొకసారి కలిపి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక యాలకుల పొడి వేసి కలిపేసుకోవాలి. చేత్తో చూస్తే ఇలా ఉండవ్వాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసి కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని సాఫ్ట్ గా కలపాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక దాంట్లో చాప్ చేసుకున్న నట్స్ వేసి బాగా కలిపేసి ఇలా రోల్ చేసి పక్కన ఉంచి ఫుడ్ ర్యాపింగ్ కవర్ ని ఫ్లాట్ సర్ఫేస్ మీద సెట్ చేసి చపాతీ కర్రకి ఆ కవర్ కి నెయ్యి అప్లై చేసి మిగిలిన దాంతో ఇలా పావించి మందం గల చపాతీలా చేసి అందులో రెడీ చేసుకున్న రోల్ ని పెట్టి చుట్టేసి ఆ తర్వాత ఫుడ్ ర్యాపింగ్ కవర్ తో చుట్టేసుకుని ఫ్రిడ్జ్ లో అరగంట పాటు పెట్టుకుని పీసెస్ లా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.